తెలుగు పేరుతో నుంచి జయము కీర్తనలు జయ శబ్దముతో రయము పాడండి. జయము కీర్తనలు జయ శబ్దముతో రయము పాడండి. జయము జయమాయను Jaya
భూమి మీద నీ మార్గము తెలియబడినట్లను అనుజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లను దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలెదవు. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. దేవుడు మమ్మల్ని దీవించును, బోధిగంగ నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆమేన్. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన మూలరము కెదము, ఆయన మాటలు కైకొనినా అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగాక. ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడూ అయినను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగాక. ఆమేన్. ఓ దేవతలుగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమై నీ కనుక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపాసనము దయచేస్తున్నందుకు వందనములు. దూతులు పర్లోక పరిశుద్ధులు
నిన్ను స్థుతించినప్పటికీ మా స్థుతులు కూడా పూర్వచ్చిన నీకు అనేక స్థుతులు నీవు కలిగజేసిన సంస్థ సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుతున్నది. సృష్టి అంటలు వాగ్దానం నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడిగిన నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మనము అతి పరిశుద్ధమైన దేవస్థానానికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వదంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిలో క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మన పాపము లేనివారమని చెప్పుకునడల్లా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునడల్లా ఆయన అందులో వాడను నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని మనలో పవిత్రులుగా చేయను. మనము పాపం చేయలేదని చెప్పుకునడల్లా ఆయన అబ్దుల్గా చేయవరమోదును. ఆయన వాక్యం మనలో ఉండదు. తనకు పరహామన వాడు తన పాపనకు ప్రాయశ్చిత్తం పొందవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడినవాడు ఆత్మలో పట్టణం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపన నాతో చెప్పండి. పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మా జనం బట్టి నైతులు బట్టి పాపలమైన తలంపులు బట్టి చూపుడు బట్టి పాపలమైన బిడ్డను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి వేళ్ళ బట్టి పాపలమైన ఈ కృపను పొందుటకు మేము అయోగ్యులం. మమ్మను క్షమించమని నీ కుమారుడు ప్రముఖంగా వేడుకుంటున్నాము. ఆమేన్. అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరూ పాపం క్షమించుతున్నాడు. శిక్షించడానికి ఇష్టపడడు. మన పాపను జ్ఞాపకం చేసుకున్నాడు. అటు దాన్ని దుమ్ము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు ఇన్న పాపులను అశుభవంచనదు గాని అట్లా చేయక చేరదీసి క్షమించినావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. తెలియబడిన దేవా, భూమి ఆకాశముల కంటేను బిడ్డ బంగారముల కంటేను గొప్పదనముకు నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకనేక కృతజ్ఞత స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకంలో ఇమిడ్చున్నావు గనుక నీకు వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మన విశ్వాసంలో ఒప్పుకున్నాము. అందరూ విశ్వాసపరమని చెప్పని దేవుడు ఆద్యంతం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్థిరాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యం మహా తేజోమయం ప్రకాశించడానికి నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపంగా మనుషుడుగా అనాది స్థితిని బట్టి దేవుడిగా సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శరీరానిపై వేసుకొని మరణమూట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలకు వచ్చి పరలోకమున వెళ్ళుట మూలముగాను తన నిజస్థితిని ప్రేమ వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంత నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చున్నాడని ఆయన రెండవ మారు సంగమును కొనుగోటకు నిగాసినట్టు వచ్చినని మిగిలిన వారికి ఏడేళ్ల శ్రమ కలిగినట్టు తర్వాత అంత్యక్రీస్తునకు క్రీస్తునకు యుద్ధములు అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములు వేయబడినట్టు సాతాను పాతాళములు 1000 బతుకోబడినట్లు ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 పరిపాలన చేయనని తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్చనని నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతాను విడిపింపగా అతడు భూమికి వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్నాను. అతడు దేవునితో యుద్ధం చేసి ఓడిపోనని క్రీస్తు అతనిని నరకములో పడవేనని నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికీ తీర్పు విధించినట్టు అవిశ్వాసం నరకంలోని పంపేనని నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా దురట వలన భూమి పరలోకములో ఒక భాగముగా క్రీస్తు బాబు పరలోకములో
భూలోకంలో ఉండునని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేస్తున్నాడని, ఈయన ఆవేశమైన దైవగ్రంథం రాత్రునికి వచ్చినదని, ఈయన వెలుంపును బట్టి ఆ గ్రంథం అర్థమవునని తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు అమూల్యమైన రక్తం వల్ల గడించబెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసికి అందించినట్టు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. దేవుని మహిమ వివరించుతున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. పగటికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. వాటి పలునూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతము వరకు వాటి ప్రకటనలు బయలుపరుచున్నవి. వాటిలో ఆయన సూర్యుడు గుణాలు వేసింది. ప్రార్థన చేసుకుందాం. మహామహిమ కలిగిన మా పరమ తండ్రి, గొప్ప దైవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. నీ కృప ఆశీర్వాదములను బట్టి ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన విధానము కొరకు నీకు స్తోత్రములు. నాయన, మాలో ఏ మంచి లేకపోయినా నీ కృప ఆశీర్వాదములను బట్టి, నీ దీవెనను బట్టి ప్రభా, మమ్మందరినీ కూడా దీవించచ్చు ఆశీర్వదించున్న విధానము కొరకు నీకు స్తోత్రములు. ఈ సమయమున తండ్రి, నీ ఆరాధనలో ఏకీభవించే భాగ్యము మాకు దయచేసిన విధానము కొరకు నీకే స్తోత్రములు. అలానే తండ్రి ప్రభా, ఈ సమయమున నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు, దాచబడిన మర్మమైన సంగతులను నీవే మాకు ప్రేమగా బోధింపచేసి మహిమను పొందమని తండ్రి నీ పాదముల పట్టవచ్చున్నాం. నాయన, మా అందరి ఆత్మలు నీ వైపు త్రిప్పుకొని వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును నీవే మాకు దయచేసి బలపరచమని, నీవే మాతో మాట్లాడమని, నీ కావాల్సినదని మాట్లాడవచ్చి నిబడైన వారికి అందరికీ నైనా అర్థమయ్యే రీతిలో వారి హృదయములను నీ వైపు త్రిప్పుకొని నీవే మహిమను పొందమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆయన పాద సాన్నిధ్యములను కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరిపచ్చేనుగాక. పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే ఇక్కడ సృష్టి కనబడుచు ఉన్నది. ఈ యొక్క సృష్టి బోధించచ్చు ఉన్నదని చెప్పి కీర్తనాకారుడైనటువంటి దావీదు మనకి సెలవిచ్చు ఉన్నారు.
ఆకాశములు దేవుని మహిమను వివరించచ్చు ఉన్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచచ్చు ఉన్నది. కనుక దేవుని ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క సృష్టి బోధించచ్చు ఉన్నది. ఈ బోధలు లోక దిగంతముల వరకు కూడా బయలుదేరచ్చు ఉన్నవి. కనుక వాటికి స్వరము లేదు అని, అలాగని వాటికి భాష లేదు అని, వాటికి మాటలు లేవు అని ఇక్కడ దావీదు గారు మనకి సెలవిస్తున్నారు. మరి స్వరము లేనటువంటి ఈ యొక్క సృష్టి, ఆకారము లేనటువంటి యొక్క సృష్టి ఎలాగైనా బోధించున్నది అని మనం గమనించినట్లయితే, పైన ఆకాశములని బోధించచ్చు ఉన్నదని, ఏమని బోధించచ్చు ఉన్నది అంటే ఆయన యొక్క మహిమను గూర్చి బోధించచ్చు ఉన్నది. దేవుని యొక్క మహిమను గూర్చి యొక్క ఆకాశములు, ఆకారములైనటువంటి యొక్క స్వరము, అలాగని ఈ భాషలో లేనటువంటి ఈ యొక్క సృష్టి బోధించచ్చు ఉన్నదని మనకి కనబడచ్చు ఉన్నది. అయితే ఈ యొక్క సృష్టిని మనము గమనించినట్లయితే, దేవుని విశ్వాసులారా, మొదట నామము, రెండవది రూపము, మూడవది జీవము. ఈ మూడు కలిస్తేనే కానీ జీవము లేదు. కనుక మనము గమనించినట్లయితే మానవుడు కూడా సృష్టికర్తగా కనబడచ్చు ఉన్నాడు. మానవుడు సృష్టికర్త ఎలాగున్నాడు మనం గమనించినట్లయితే, ఈ యొక్క మానవుడు నామము, రూపము ఉన్నది కానీ జీవము ఉండదు అన్నారు. మరి జీవము ఎవరు ఇచ్చారు అని మనం గమనించినట్లయితే, ఈ జీవము ఇచ్చినది దేవుడే. దేవుడే జీవమును మానవునికి ఇచ్చినట్లయితే, ఈ జీవముతో మానవుడు జీవించచ్చు ఉన్నాడు. అలానే దేవుని ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, అయితే ఇక్కడ జీవము కలిగినటువంటి మానవుడు, ఈ యొక్క ఆకారము కలిగినటువంటి మానవుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. అయితే దీన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే, సైతాను అనగా అపవాదికి కూడా నామమున్నది అని ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. అయితే నామము ఏమిటి అంటే, ఈ యొక్క సాతానుడు వాని యొక్క నామమును మనం గమనించినట్లయితే కొట్టుట, తిట్టుట, ఇలాగన దీని యొక్క నామమును మనము చూస్తున్నాం. ఈ యొక్క నామమునకు కూడా ఏమి లేదంటే రూపము లేదు. వెనుక దేవుని విశ్వాసులారా, ఈ యొక్క నామము లేనటువంటి ఈ యొక్క సైతాను కూడా ఏం చేస్తున్నదంటే, ఎవరిని చూసినా కానీ కొట్టాలి, తిట్టాలి, ఎవరినో ఒకరిని పాడు చేయాలి అని ఇదే ఆలోచన కలిగి ఉంటుంది. ఈ ఆలోచన ఎవరిది అంటే ఇది సైతానిది. కనుక ఇది సైతాను యొక్క సృష్టి అయి ఉన్నదట. మరి దేవుని సృష్టి ఏమిటంటే ఒకరిని ఆదరించాలి, ఒకరిని బలపరచాలి,
ఒకరిని సమాధానపరచాలి అనేది దేవుని యొక్క నామమై ఉన్నది. కనుక నేను విశ్వాసులారా, ఇలాగన మనం గమనించినట్లయితే మనలో దేవుడు జీవమునిచ్చాడు. ఈ యొక్క జీవమునిచ్చినటువంటి దేవుడు మనం గమనించినట్లయితే ఆ జీవము మనలో ఉన్నటువంటి ప్రతి అవయవములోనికి కూడా ఆ జీవము వెళుతున్నది. అనగా మన యొక్క తల మీద ఉన్నటువంటి తల వెంట్రుక మొదలుకొని అరికాలు గోటి వరకు కూడా ఆ యొక్క జీవము మనలో ఉన్నది గనుక ఆ యొక్క గోరులో కూడా జీవమున్నది, తల వెంట్రుకలలో కూడా ఏమున్నదమ్మా? జీవమున్నది. అంటే నడినెత్తి మొదలుకొని అరికాల గోటి వరకు మనలో ఉన్న అవయవములన్నీ కూడా ఆయన జీవము చేత అవి పనిచేస్తూ ఉన్నాయట. ఎప్పుడైతే ఆయన జీవం మనలో నుండి వెళ్ళిపోతాదో అప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆగిపోతాయి. ఏమా? ఆగిపోయి ఇప్పుడు ఏమంటారు? ఏమా? మానవుడు చనిపోయాడు. కనుక నేను విశ్వాసులారా, ఎప్పుడైతే జీవము మనలో నుండి వెళ్ళిపోతాదో అప్పుడు మనలో ఏముండవంటే ఈ కదలికలేమీ కూడా ఉండవు. మనం గమనించినట్లయితే చూడండి, నీటిని మనం చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే డాక్టర్లు అయిన వారందరూ కూడా నీటిని కాచుకొని తాగండి అంటున్నారు. కాచుకోకుండా ఎవరు కూడా తాగొద్దు అంటున్నారు. అయితే మనం గమనించినట్లయితే బాగా కాచి చల్లార్చిన తర్వాత ఆ నీటిని ఒక ప్రక్కన పెట్టి ఆ నీటిలో ఒక చేప పిల్లను వేసామనుకోండి, ఆ చేప పిల్ల బతుకుతాడా? చనిపోద్దా? ఎందుకు చనిపోద్దమ్మా? అందులో ఏమీ ఉండదు. కనుక నేను విశ్వాసులారా, అలాగనే మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనములో మనం గమనించినట్లయితే దేవుడు అక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించెను, దేవుని స్వరూపమునందు వానిని సృజించెను. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు సృజించేటప్పుడు స్త్రీని గాను పురుషుని గాను వానిని సృజించెను. కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క దేవుని అందునటువంటి మనము ఆయన యొక్క మతములు అనగా క్రైస్తవ మతములు ఉన్నటువంటి మనమందరము కూడా సృష్టింపబడుతున్నాము. దేవుని చేత సృష్టింపబడిన వారముగా మనము ఉన్నాము. అయితే ఎందుచేత అనగా దేవునిలో ఏమున్నదంటే మొదట మహిమ ఉన్నది, రెండవది జీవం ఉన్నది, కనుక మూడవదిగా మనం గమనించినట్లయితే ఆత్మ ఉన్నది. కనుక ఈ మూడింటిని కూడా మనం గమనించినట్లయితే మొదట జీవము, రెండవది దేవునిలో మనం గమనించినట్లయితే ఆత్మ కనబడుతున్నది, మూడవదిగా మహిమ, ఆయన యొక్క మహిమ కనబడుతున్నది. అయితే దేవుడు మనకి ఇచ్చింది ఏమిటంటే దేవుడు మనిషికి ఏమిచ్చి ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఆయన మనకి దైవ కళనిచ్చాడట. ఏ కళమ్మా? దైవ కళ. ఆ దైవ కళతో ఆనాడు ఏదేను తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు ఎలాగనైతే ఆ దైవ కళతో ఆ యొక్క ఏదేను తోటలో ఉన్నటువంటి ఆ మహిమలో ఉండి, తోటలో ఉన్నటువంటి మహిమ ఉన్నది, అలానే ఆదాములో ఏమున్నదంటే దైవ కళ ఉన్నది. ఈ దైవ కళ కలిగినటువంటి ఈయన ఆ యొక్క ఏదేను తోటలో ఆయన చక్కగా సంచరించుచున్నాడు, సాగిపోతున్నాడు. ఆయనతో పాటు ఆయన భార్య అయినటువంటి అవ్వమ్మ కూడా సాగిపోతున్నది. ఇలాగన సాగిపోతూ ఉన్నటువంటి సమయములో దేవుని విశ్వాసులారా, ఎప్పుడైతే ఈ యొక్క సాతానుడు ఈ యొక్క అవ్వమ్మకు ఎప్పుడైతే ఆమెను పడవేసి ఉన్నాడో, ఎలాగన పడవేశాడు అంటే
ఇదిగో అవమా, నీవు ఈ యొక్క పండును తిన్నట్లయితే నీవు దేవదూత రూపమును ధరించుకుంటావు అన్నాడు. ఏ రూపమమ్మా? దేవదూత రూపమట. మరి దేవుడు ఏమన్నాడు? ఆ పండును మీరు తినవద్దు అన్నాడు. మరి తినవద్దు అన్నటువంటి దేవుని మాట విన్నారా? తినమన్నటువంటి సాతాను మాట విన్నారా? సాతాను మాట విన్నారు గనక ఇప్పుడు ఈ యొక్క అవమ్మ ఈ యొక్క దేవునిలో అనగా ఆదాములోను అవమ్మలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ యొక్క పండుని తిన్నారో వెంటనే వారిలో ఉన్నటువంటి దైవ కళను పోగొట్టుకున్నారట. దేవునికి స్తోత్రం. ఏ కళను పోగొట్టుకున్నారు? దైవ కళ. వారిలో ఉన్నటువంటి దైవ కళ కాస్త పోయింది కనుక దైవ కళ ఎప్పుడైతే పోయినదో వెంటనే మనం గమనించినట్లయితే తినవద్దన్నటువంటి పండును వారు తిన్నారు గనక వారిలో ఉన్నటువంటి దైవ కళ పోయింది. మరి సాతాను చెప్పినటువంటి దేవదూత రూపం వచ్చిందా? రాలేదా? ఎవరికి? అవమ్మకు వచ్చిందా దేవదూత రూపం? రాలేదు. ఉన్న కళను కూడా పోగొట్టేసుకున్నట. ఉన్న దైవ కళను కూడా పోగొట్టుకున్నది. అలానే దేవుని విశ్వాసులారా, మనము కూడా ఈ యొక్క లోకములో తిరుగుతూ ఉన్నాము. లోకములో ఉన్నటువంటి మనము కూడా అనేక విధాలుగా తిరుగుతున్నాము. అనేక విధాలుగా తిరుగుతున్నటువంటి మనము మనలో ఉన్నటువంటి ఆ యొక్క కళను దేవుడు మనకి ఇచ్చాడు గనక ఆ కళను పోగొట్టుకున్నటువంటి ఆదాము ఎప్పుడైతే ఆ కళను పోగొట్టుకున్నాడో మరలా దాన్ని మనకి దయచేయడానికి క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి ఆయన వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క దైవ కళను పోగొట్టుకున్నటువంటి వీరు ఏమై ఉన్నారంటే వారిలో ఉన్నటువంటి కళంతా కూడా పోయింది గనక ఇప్పుడు వట్టి మానవులుగా వారు నిలవబడి ఉన్నారు. చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో ఉండెను. దేవుని స్తోత్రం. చూసారా, ఇక్కడ ఆదాము మోసపరచబడలేదు గాని ఆయనకు తోడుగా ఇచ్చినటువంటి స్త్రీ మోసములో పడిపోయింది గనుక మోసపరచబడింది గనుక అపరాధములో ఆమె పడినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, మొదటి ఆదాములో ఉన్నటువంటి అంతా కూడా ఎప్పుడు ఈ యొక్క మహిమ అంతా కూడా ఎప్పుడైతే పోయినదో మహిమ కళ ఆ యొక్క దైవ కళ ఎప్పుడైతే పోగొట్టుకొని ఉన్నాడో అప్పుడు దేవుడు ఆయన యొక్క రూపమునిచ్చి ఆయన మరలా ఆయన కళనిస్తానని చెప్పి మరలా ఆయన భూలోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే పాపములు 2 రకములుగా కనబడొచ్చు ఉన్నవి. మొదటిలో ఏమిటంటే మనము మంచి చేయకపోవడము పాపము అన్నారు. మంచి చేయకపోవడము పాపము అన్నారు. రెండవదిగా చెడ్డ పని చేయడం కూడా పాపమే అంట. చెడ్డ పని చేయకపోవడం కూడా పాపమే. చెడ్డ పని చేయడం కూడా పాపమే అంటున్నారు. కనుక చెడ్డ పనులు మనము చేయకూడదు. రెండవదిగా చూసినట్లయితే మంచి పనిని మాత్రము మనము చేస్తూ ఉండాలి. అందరికీ కూడా మంచిని పంచుతూ ఉండాలి. అందరికీ మంచిని పంచుతూ ఉండాలి. కొంతమంది అంటుంటారు, చూడండి, నేను ఒకరికి అప్పు ఇవ్వను, ఒకరి దగ్గర అప్పు తీసుకోను అంటారు. ఏమా, ఒకరికి అప్పు ఇవ్వరట, మరొకరి దగ్గర అప్పు తీసుకోరట. మరి ఇంకా వారి జీవితానికి అర్థమేముంది? ఏమా, ఒకరికి దేవుడు ఏమంటున్నాడు? ఒకరికి సహాయం చేసేవారిగా ఉండండి అంటున్నాడు.
కానీ వారు మాత్రము నేను ఒకరికి సహాయము చేయను, నేను ఒకరి దగ్గర సహాయము పొందను అంటున్నారు. కనుక ఇలాగన మనం గమనించినట్లయితే ఈ పాపములు మంచి చేయాలి, రెండవది చెడు మాత్రము చేయకూడదు. ఈ రెండు పాపములను కూడా, ఈ రెండు కూడా మంచి చేయకపోవడం కూడా పాపమే అన్న. మంచి చేయాలంట, చెడు చేయకుండగా మనము కాపాడుకునే వారముగా ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనములో మనం గమనించినట్లయితే ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. దేవుని స్తోత్రం. అయితే ఆదాము అవ్వమ్మలు ఎప్పుడైతే ఈ యొక్క అవ్వమ్మ పాపము చేసిందో వెంటనే నీ నిమిత్తము ఏమంటున్నారు అక్కడ, ఈ నేల శపించబడి ఉన్నది. అయితే మానవుని బట్టి సృష్టికి వచ్చినటువంటి కళ పోయిందట. దేవుడు సృష్టికి కూడా ఒక కళనిచ్చారు. ఏమిటంటే మహిమ కళ. మానవునికి ఏ కళ ఉంది? దైవ కళ. మానవునికి దైవ కళ ఉన్నది. ఈ యొక్క సృష్టికి దేవుడిచ్చింది ఏమిటంటే మహిమ కళ. అయితే ఎప్పుడైతే ఈ యొక్క మానవుడైనటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో ఆయన చేసిన పాపమును బట్టి సృష్టికి ఉన్నటువంటి కళ పోయిందట. మరి మానవుడు తప్పు చేస్తే సృష్టి ఎందుకు శపించబడి ఉంది? మానవులైన వారు తప్పు చేశారు, మరి మానవుని బట్టి సృష్టి ఎందుకు శపించబడింది అని మనం గమనించినట్లయితే సృష్టికి ఉన్నటువంటి మహిమ గల పోగొట్టుకున్నటువంటి వీరు ఈ యొక్క జీవకళ కలిగినటువంటి ఈ యొక్క దైవ కళ కలిగినటువంటి వీరు దైవ కళను ఎప్పుడైతే పోగొట్టుకున్నారో వెంటనే వారు ఈ భూమి మీద పడి ఉన్నారు. అయితే భూమి మీద ఉన్నటువంటి వీరు మరి భూమిలో అనగా దేవుడు ఈ యొక్క సృష్టికి ఇచ్చినటువంటి ఈ యొక్క మహిమ కళను దేవుడు తీయకపోతే పాపము చేసినటువంటి మానవుడు ఈ భూమి మీద నివసించగలడా? నివసించలేడు గనుక దేవుడు ఏం చేశాడంటే మానవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దైవ కళ పోయిందండి. అలాగనే మానవుడు చేసిన పాపమును బట్టి సృష్టికి ఉన్నటువంటి మహిమ కళ పోయినది. అయితే మరి సృష్టిని దేవుడు ఎందుకు ఇలాగన శపించడం ఎందుకు అని మనం గమనించినట్లయితే సృష్టి మీద ఆ మానవుడు నిలవలేడు గనక ఆ సృష్టిని దేవుడు శపించినట్లుగా మనము చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ ఉదాహరణకు మనం గమనించినట్లయితే చూడండి, చాలా మంది నల్లులు పట్టినటువంటి మంచం మీద పడుకున్నప్పుడు ఏం చేస్తుంటారు? పగలంతా బాగానే ఉంటుంది, రాత్రి అయ్యేసరికి ఆ నల్లులు ఏం చేస్తాయి? పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, పడుకున్న కొంతసేపటికి కొట్టడం మొదలు పెడతా ఉంటాయి. మరి ఈ యొక్క నల్లులు కొడుతూ ఉంటే ఏం చేస్తారు? చాలామంది ఆ మంచమును ఎండలో వేసేసి కొంతమంది కొడతా ఉంటారు, అవునా? మరి కొంతమంది ఏం చేస్తారంటే ఆ నల్లులు ఉన్నటువంటి ఆ మంచాన్ని బయట వేసి శుభ్రంగా వేడి నీళ్ళు వేసేస్తుంటారు, వేడి నీళ్ళు వేస్తూ ఉంటారు. ఎందుకు? నల్లులు చనిపోతాయి. మరి నల్లును చంపాలని చెప్పి ఈ మానవులైన మనం ఏం చేస్తున్నామంటే ఆ మంచాన్ని శిక్షిస్తున్నామా లేదా? మంచాన్ని కొడుతున్నారు, నల్లుని కొట్టచ్చు కదా. నల్లులు పట్టినటువంటి మంచాన్ని కొడుతుంటారట. అలానే ఆ మంచం మీద ఏం చేస్తున్నారు? వేడి నీళ్లు వేస్తున్నారు. ఎందుకు ఈ యొక్క మంచమునకు ఈ యొక్క శిక్ష ఎందుకు అని మనం గమనించినట్లయితే ఈ యొక్క మంచాన్ని శిక్షిస్తే
నలులు ఏమవుతాయి? చనిపోతాయి. అలాగని దేవుని విశ్వాసులారా, మీ యొక్క దైవ కళను పోగొట్టుకున్నటువంటి మానవుడు భూమి మీద నివసించాలి అంటే ఇప్పుడు ఈ యొక్క సృష్టికి ఏమొచ్చింది? శాపము వచ్చింది అన్నారు. ఈ శాపం ఎందుకంటే మానవుణ్ణి బట్టి ఈ సృష్టికి శాపం. దైవ కళకు పోగొట్టుకున్నాడు మానవుడు. ఈ దైవ కళ పోగొట్టుకున్న మానవుడు భూమి మీద నివసించాలంటే, ఈ సృష్టిలో నివసించాలి అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి మహిమ కళను దేవుడు తీసివేసి శపించినట్లుగా మనము చూస్తున్నాం. అలానే దేవుని విశ్వాసులారా, ఇలాగన మనం గమనించినట్లయితే ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క మానవుడు దీన్ని పోగొట్టుకున్నాడో ఈ యొక్క మహిమను మరలా ఇవ్వడానికి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి నరుల రూపములోనికి వచ్చి ఆయన ఈ యొక్క మానవులు ఉన్నటువంటి పాపమును పరిహారము చేయడానికి ఆయన నరరూపము ధరించి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనములో మనం గమనించినట్లయితే, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. గనుక ఆయనకున్నటువంటి మహిమ కళ పోగొట్టుకున్నటువంటి ఈ యొక్క మానవుడు దేవునికి ఉన్నటువంటి మహిమ కళను, ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి ప్రభు ఆయనకున్నటువంటి మహిమ కళను పోగొట్టుకోలేదు, కానీ మానవులైన వారిలో ఉన్నటువంటి దైవ కళను మరలా ఆయనకు ఇవ్వడానికి మరలా ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే స్వస్థతలో జరిగించు ఉన్నారు. ఎందుకు? మానవుని మరలా ఆకర్షించడానికి, మానవులు ఉన్నటువంటి పాపమును పోగొట్టడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి వారికి స్వస్థతలు, ఉపకారములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తూ ప్రభువును అంగీకరించడానికి ఆయన ఈ విధముగా అందరినీ కూడా ఈ కార్యముల ద్వారా ఆకర్షించచ్చు ఆయన ఉన్నటువంటి ఆ దేవలోకములోనికి మనలను చేర్చుకోవడానికి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మహిమను, ఆ యొక్క దైవ కళ మరలా మనకి ధరింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములోనికి వచ్చి మనందరికీ మరలా ఆ దైవ కళ ఇవ్వడానికి మనందరినీ కూడా ఆయన బలపరుచుచు ఉన్నాడు. గనుక ఆ మహిమ కళను మనమందరము కూడా ఆ దైవ కళను సంపాదించుకొని మరలా ఆయన వైపు చూడగలిగే ధన్యత తండ్రి మనందరకు దయచేయునుగాక. సకల యుగములలో ఈ మహోన్నతమైన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఆయన ఇంతవరకు వినటువంటి వర్తమానమును బట్టి ప్రభువా నీవే మమ్మల్ని బలపరచుకుని తండ్రి నీ పాదములను బట్టి అడుగుచు. ఆయన మానవునికి ఇచ్చినటువంటి దైవ కళను ఎలాగనైతే మానవుడు ప్రభా చేయవద్దన్న పని చేసి ఎలాగనైతే తినవద్దన్న పండు నేను ఎలాగనైతే పోగొట్టుకున్నాడు మానవుని బట్టి ప్రభా సృష్టి నీకు సమించాలి. ఆయన సృష్టిలో ఉన్నటువంటి ఆయన సమించబట్టి ప్రభా సృష్టిలో ఉన్నటువంటి మహిమ గల కూడా నీకే స్తోత్రములు. ఆయన నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మళ్ళా మాకు ఆ మహిమ కలనివ్వడానికి నీవే నరరూపము దాల్చి ప్రభా ఈ భూలోకంలోనికి వచ్చి మమ్మందరినీ బలపరచు నయనా స్వస్థత కార్యముల ద్వారా, అలాగే అద్భుతముల ద్వారా, ఆశ్చర్య కార్యముల ద్వారా, శ్రమల ద్వారా, ఆరాధనల ద్వారా నీవే మరలా నీవు మమ్మలను ఆకర్షించి నీవే మమ్మలను బలపరచు. నీవున్న పరలోకములోనికి తీసుకెళ్ళడానికి బలపరచడానికి వచ్చిన స్తోత్రములు. వందనము
చెల్లించుకోవచ్చు. నాయన దైవ కళ మాకు రావడానికి మమ్మందరినీ కూడా తండ్రి ఇవే సిద్ధము చేసి ఇవే బలపరచమని తెలుసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రము ప్రభువా. నీవే భూలోకంలోకి వచ్చినా కానీ 33 సంవత్సరములు నీవు ఉన్నా కానీ ఆయన లోకంలో ఉన్న పాపమును అంటనీయలేదు, అంటుకొనలేదు. అంటుకొన్నట్టు ప్రభా నీవు నాయన దూరమగా కానీ మేము కూడా ఈ లోకములో నుండి పాపమును అంటకుండా ఈ పాపముల వైపు చూడకుండా నాయన నీ వైపు నీ మార్గముల వైపు ప్రభా నాయన నీవు చేసేటువంటి అద్భుత కార్యముల వైపు ఆశ్చర్యకారులు మేము చూసుకుని ప్రభా నీ ఆజ్ఞానుసారంగా మేము నడుచుకోవచ్చు సాగిపోయినటువంటి ధన్యతలు మా అందరకు నీవే దయచేసి బలపరిచి మహిమను పొందమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్త పరలోకమందున వేరుచున్నట్టు పెద్దవేనక మనకు ఆహారము దయచేసి నిరపరాధులు చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించు. సోదరుని దగ్గరికి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. ప్రవేశులంత మనకు వచ్చాయి అపవాది క్రియలకై, ప్రవేశులంత మనకు వచ్చాయి అపవాది క్రియలకై, ప్రవేశులంత మనకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువైన తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, నిత్యముందుండి ఆశీర్వాదం చేసిన సర్వాంశములను నరకము కార్యములను పొడవచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడే నడిపించును గాక.